ఆంధ్రోలకే అన్ని పదవులు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవిపై రగడ. ఇక చూడండి, మరి ఊకసప్పుడే ఒక ఆంధ్రానే తీసుకొచ్చి ఇక్కడ సీఎంగా పెడితే అయిపోయేది కదా. లేకపోతే ఇంకొక పని చేయండి రేవంత్ రెడ్డి గారు, మళ్ళా తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలపండి అని అటు కాంగ్రెస్ పార్టీకును ఇటు బీజేపీ పార్టీకి ఒక లేఖ రాయి. అప్పుడు కానీ నీ కళ్ళు సలబడతాయేమో. ఇట్లా స్వతంత్రంగా ఒక రాష్ట్రంగా నిలబడడం నీ కళ్ళు ఓర్తలేవేమో. మరి చూడు, రాష్ట్రమేమో మనది, పదవులేమో పరాయోడియా. ఎక్కడి న్యాయం ఇది, ఎక్కడి దుర్మార్గం ఇది? ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉండే స్టూడెంట్ వింగ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆంధ్రోడైనాట. నిన్న ఒకటే ఫోన్ నాకు కొంతమంది పిల్లలు, అన్న ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా కూడా ఆంధ్రోనే పెట్టిండు ఒక పోరన్ని అని చెప్తాను. ఇక చూడండి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవిపై రగడ. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర విద్యార్థులు వెంటనే తొలగించాలని డిమాండ్. ఆంధ్ర వ్యక్తులకు ప్రాధాన్యమిస్తున్న రేవంత్ సర్కార్. నీటిపారుదల శాఖ సలహాదారుగా ఏపీ మాజీ సిఎస్ ఆదిత్యనాథ్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కో చైర్మన్ గా శ్రీనిరాజు. తాజాగా అస్కీ డైరెక్టర్ గా ఏపీ మాజీ సిఇఓ నిమ్మగడ్డ రమేష్. వామ్మ, మళ్ళా నిమ్మగడ్డ రమేష్ని తీసుకొచ్చిండా? ఏది రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన కొడుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆ కేసుల్లో మొత్తం ఈ నిమ్మగడ్డ వాళ్ళే ప్రధాన నిందితులుగా ఉన్నారు. మా పదవులు మాకే కావాలి, తెలంగాణ విద్యార్థులు ముద్దు, వలసవాదులు వద్దు. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన నాయకులవి. ఆంధ్ర వలసవాదిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా అధిష్టానానికి లేఖ రాశారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా మళ్ళీ ఆంధ్ర వలసవాదిని నియమించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని లేఖాస్త్రాన్ని సంధించారు. దయచేసి ప్రజలారని ఒకటి చెప్తున్నా, అర్థం చేసుకోండి. అతి త్వరలో ఇదే గనక జరిగితే, అతి త్వరలో ఏం జరుగుతాయంటే, తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్ర వలసవాదులు ఉన్నారు కదా, ఇక వాళ్ళు మేం తెలంగాణలో పోటీ చేస్తాం, మాకు అధికారాన్ని ఇవ్వండి అని ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రూపాలలో ఇక్కడ పోటీ చేస్తారు. ఇక వాళ్ళ రూపాలలో ఇక్కడ పోటీ చేసేటోళ్లకు మన చెంచాగిరి చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఈయన టికెట్లు ఇస్తాడు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగవచ్చు, ఇది కార్పొరేషన్ ఎన్నికల్లో జరగవచ్చు, ఇది రానున్న 4 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే జరగకపోతే అడుగుర్రి. వలసవాదులకు టికెట్లు ఇస్తాడు. తెలంగాణ వాదాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణ ప్రజల మీద పెత్తనం చిరాయించడానికి వలసవాదులకు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా పదవులు ఇచ్చి తెలంగాణ ప్రజలను మళ్ళా ఆంధ్ర వలసవాదుల కిందనే మగ్గిపోయే పరిస్థితికి తీసుకొచ్చే ఓ దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు. ఇక చూడండి, ఎవరెవరికి ఏం పదవులు ఇచ్చిండు మరి దుర్మార్గుడు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవి వివాదాస్పదమైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. అధిష్టానం నిర్ణయాన్ని తెలంగాణ విద్యార్థులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడపల్లి వెంకటస్వామి అట ఆంధ్ర మూలాలు కలిగిన వ్యక్తి, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వ్యక్తికి ఇచ్చిండాట. గట్టెట్లిస్తావు రేవంత్ రెడ్డి గారు? అసలు మైండ్ పనిచేస్తుందా, పనిచేస్తలేదా? అసలు ఏంది నీ ఆలోచన? నీకు ఏమనిపిస్తుంది? ఇది మొత్తానికి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చిండు. ఈ అస్కీ డైరెక్టర్ జనరల్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీసుకొచ్చిండు. అది మాజీ సిఎస్ ఆదిత్యనాథ్ని తీసుకొచ్చిండు. వీళ్ళందరూ కూడా ఆంధ్ర వలసదారులకు మళ్ళీ అందలం ఎక్కిచ్చిండు, మన మీద పెత్తనం ఇచ్చిండు. ఓ సామెత ఉన్నది కదా, పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందని. ఇప్పుడు పేనుకు పెత్తనం ఇచ్చినాం, అది మన నెత్తంతా కొరుగుతుంది.
ఇక ఉన్న నెత్తులు కొరగమని ఈ నలుగురికి పోస్టులు ఇచ్చిండు. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలారా, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ నమ్ముకొని జీవితాంతం కష్టపడుతున్న కార్యకర్తలారా, నిజంగా మీరు రేవంత్ రెడ్డిని అడ్డుకోకపోతే ఇగో ఇలాంటి ఆంధ్ర వలసవాదులు వచ్చి మీకు దక్కవలసిన పోస్టులను, మీకు దక్కవలసిన సీట్లను వాళ్ళు కబ్జా చేస్తారు. కష్టం మీదైంది, పోస్టులు వాళ్ళకైనాయి. శ్రమ మీదైంది, ఫలితం వాళ్ళకు దక్కుతున్నది. తన్నులు పడ్డది మీరు, బాధపడ్డది మీరు, అధికారం ఎప్పుడొస్తుందని ఎదురు చూసింది మీరు, పార్టీని పట్టుకొని ఏడ్చింది మీరు. కానీ ఇప్పుడు ఈ ఆంధ్ర వలసవాదులకు అందరం ఎక్కిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇక మీరే ఆలోచించుకోర్రి, దీన్ని ఎట్లా చూడాలి, ఎట్లా చేయాలని ఆలోచించుకోండి. ఇక తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్కు ఓట్లు వేసినందుకు చెంపలు వేసుకోర్రి. ఇక తెలంగాణ అనే రాష్ట్రంలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రలో పెత్తనం నడుస్తాను. ఇక ఇది ఎవరు వీళ్ళు ఇసిరి ఓటుర్రి, తెలంగాణ బిడ్డలకు మాత్రమే ఈ సీట్లు దక్కాలి. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు దీన్ని తిప్పికొట్టండి.